రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారి భద్రతా అథారిటీ చైర్మన్ అంజనీ కుమార్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిలను ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చింది. 2024లో నియమించిన కండకేర్ కమిటీ సిఫార్సుల మేరకు తాజాగా ముగ్గురు ఐపీఎస్లను ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అయితే ఐపీఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేస్తారా లేక కోర్టును ఆశ్రయిస్తారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. ఏదైతే తెలంగాణలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులకి కేంద్ర హోంశాఖ ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏపీ కేడర్కి చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది. 24 గంటలలోపు, అంటే ఈరోజు ఏదైతే ఏపీ కేడర్లోకి ముఖ్యంగా వీళ్ళు రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా మాజీ డీజీపీ అయిన అంజన్ కుమార్, అలాగే అభిషేక్ ఏదైతే బస్, అలాగే ఇందులో మరొక పక్క అభిషేక్ మహంతి, వీళ్ళ ముగ్గురిని కూడా ఏదైతే ఏపీలోని రిపోర్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇందులో 1990 బ్యాచ్కు చెందిన అంజనీ కుమార్ గతంలోని ప్రభుత్వ హయాంలో డీజీపీగా అయితే వ్యవహరించారు. ఇప్పుడు తాజాగా ఏదైతే రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అయితే ఆయనైతే వ్యవహరిస్తున్నారు. 1994కు సంబంధించి ఏదైతే ఐపీఎస్ అధికారి అయిన అభిషేక్ బస్త్ వచ్చేసి ఈమె ఏదైతే ప్రస్తుతం పోలీస్ అకాడమీకి చైర్మన్గా అయితే వ్యవహరిస్తున్నారు. అలాగే మరొక పక్క 2011 బ్యాచ్కి చెందిన ముఖ్యంగా ఒక ఐపీఎస్ అధికారి ప్రస్తుతం ఏదైతే కరీంనగర్ సిపిగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ ముగ్గురిని కూడా ఆంధ్రప్రదేశ్లోని ఈరోజు రిపోర్ట్ చేయాలంటూ కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా గతంలోని ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలు విడగొట్టిన సమయంలోని అటు కేడర్లు, మరొక పక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, వీళ్ళు తెలంగాణ మరొక పక్క ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేస్తూ కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా డిఓపిటి ఆదేశాల మేరకు ఏదైతే ఏ రాష్ట్రాలకు సంబంధించిన ఆ కేడర్ అధికారులు ఆయా రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలంటూ కూడా గతంలో ఐఏఎస్ అధికారులు కూడా ఆదేశించారు. ఇందులో అమరపాల్ కాటి ఉన్నారు, అలాగే రొనాల్డ్ రోజ్ ఉన్నారు, అలాగే వాకాటి అరుణ, వీళ్ళ ముగ్గురిని కూడా గత సంవత్సరాల్లో ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ముగ్గురు క్యాట్ను ఆశ్రయించారు. కాకపోతే ఆ తర్వాత కండక్టర్ ఏదైతే ఇచ్చిన ఆదేశాల మేరకు వీళ్ళు ఏపీలో రిపోర్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా ఏదైతే ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏపీలో రిపోర్ట్ చేస్తారా లేదంటే కోర్టును ఆశ్రయిస్తారా అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలోని 2004లోని ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు విడగొట్టిన సమయంలోని వీళ్ళు ఏదైతే ఏ కేటర్కి సంబంధించి వాళ్ళు ఆ రాష్ట్రంలోని ఏదైతే విధులు నిర్వహించాల్సి ఉంది. కాకపోతే డిఓపిటి దగ్గర స్టే తెచ్చుకొని, ముఖ్యంగా క్యాట్ కూడా స్టే తెచ్చుకొని వీళ్ళు తెలంగాణలోని ముఖ్యంగా వీళ్ళు నిధులైతే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా డీజీపీగా, అలాగే మరొక పక్క పోలీస్ అకాడమీ చైర్మన్గా, అలాగే మరొక పక్క కమిషనర్గా వీళ్ళు ముగ్గురు కూడా తెలంగాణలోనే రిపోర్ట్ చేసి ఇక్కడైతే డ్యూటీ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళకి ఏదైతే కండక్టర్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళ ముగ్గురు కూడా వచ్చే 24 గంటల నిన్న దీనికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ రోజు వీళ్ళ ముగ్గురు అధికారులు కూడా ముఖ్యంగా ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం వీళ్ళు ఏపీలో రిపోర్ట్ చేస్తారా లేదంటే కోర్టుని ఆశ్రయిస్తారా అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ.